ఐ బెట్ యూట్యూబ్లో ఇప్పటిదాకా పాయసాన్ని ఎవరు ఇలా మాత్రం చేసుండ్రు. దీని టేస్ట్ మీరు ఎప్పుడు రెగ్యులర్ గా తినే పాయసంలో అయితే ఉండదు. మా అమ్మ వండుతున్నప్పుడు అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అని అడిగాను. దానికి ఆవిడ ఒక లుక్ ఇచ్చారు. ఆ లుక్ నాకు ఎలా అనిపించిందంటే, నాకెందుకు ఈ ఐడియా వచ్చింది అని కాకుండా, రోజంతా ఏవో ఒక ఫుడ్ వీడియోస్ చూస్తూనే ఉంటావు కదా, ఇంత క్రియేటివ్ ఐడియా నీకెందుకు రాలేదు అని చెప్పినట్టు అనిపించింది. వెల్, అలా అనిపించడంలో తప్పలేదు, ఎందుకంటే రెసిపీ నిజంగానే క్రియేటివ్ గా ఉంది. ఇంకా దీని ప్రాసెస్ అయితే, మేము రెగ్యులర్ సేమియా ప్లేస్ లో మిల్లెట్ సేమియా తీసుకున్నాం. ఒక క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకుని దానిలోకి నెయ్యి వేసుకొని ఈ సేమియాని వేపుకోవాలి. ఎలా అంటే కిచెన్ అంతా సేమియా స్మెల్ రావాలి. వెల్, మాకు వచ్చింది. ఇప్పుడు దాంట్లోకి ఒక పేస్ట్ వేసుకుంటాం. ఇందుకే రెసిపీ డిఫరెంట్ అన్నాను. అండ్ ఆ పేస్ట్ కి పిస్తాని బాదంని వాటర్ లో మంచిగా సోక్ చేసుకొని అవి నానిన తర్వాత దాంతో పేస్ట్ ప్రిపేర్ చేసుకొని అది సేమియాలో వేసుకుంటాం. ట్రస్ట్ మీ, చాలా క్రీమీగా భలే ఉంటుంది టేస్ట్ దీని వల్ల. ఇంకా యాడ్ చేసేసి మిక్స్ చేసి పక్కనే పాలు మరగబెట్టుకోవాలి. అండ్ దీనిలో మంచి కలర్ రావడానికి ఒక 3 to 4 స్ట్రాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు వేస్తే ఇంకా బాగుంటుంది చూడడానికి. పాలు మరిగిపోతాయి కదా, ఇప్పుడు ఆ పాలని కూడా ఈ సేమియాలోకి వేసేస్తాము. అసలు స్వీట్స్ అని అంటారా, సరిగ్గా యాలకుల పొడి వేయకపోతే. కాబట్టి మంచి క్వాంటిటీలో యాలకుల పొడి వేసుకుంటాం. కొంచెం దగ్గర పడ్డాక స్వీట్నెస్ కి సరిపోయే బెల్లం, ఉప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు కొన్ని వేపుకునే క్యాష్యూ, అంతే.